హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్. సో సో దాదాపు చాలా రోజుల నుంచి మీరు చాలా కాన్ఫిడెంట్ గా, సో చాలా ఫోకస్డ్ గా, సో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి అయితే మీరు ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్, ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్. సో ఫైనల్ డే వచ్చేసింది. సో ఇంకొన్ని గంటల్లో మీరు మీ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టారు. సో మన ఛానల్ కూడా యూజ్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఎంసీక్యూస్ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యాయని అనుకున్నాను. అయితే ఆ ఎగ్జామ్ టైంలో అంటే మీరు 2 నెలల నుంచి చదివినా, 3 నెలల నుంచి చదివినా, ఎన్ని నెలల నుంచి చదివినా కూడా, సో రేపు విత్ ఇన్ టైంలో ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్ లో మీరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ద వే ఆఫ్ యు ఆర్ గోయింగ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. సో ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారు, ఏ విధంగా చదువుతున్నారు, ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎంత పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది చాలా కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒకసారి ఎగ్జామ్ టైంలో మీరు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు ఒకసారి చూద్దాము. సో వీడియో అయితే స్కిప్ అవ్వకుండా చూడండి. సో చాలా ఎసెన్షియల్ థింగ్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. నా ఎక్స్పీరియన్స్ కూడా చేసి మీకు చెప్తున్నాను అనమాట. సో అండ్ అప్కమింగ్ కూడా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక, సో ఏదైతే ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయో మీరు ఎగ్జామ్ తీసుకెళ్లాల్సిన హాల్ టికెట్ కానీ, ప్రూఫ్ కానీ, అవన్నీ కూడా కంపల్సరిగా ఈ రోజే ముందుగా రెడీ పెట్టుకోండి. సో అసలు అశ్రద్ధ చేయొద్దు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే కనుక, ఖచ్చితంగా టైం లోపలే, వాళ్ళు ఇచ్చిన టైం లోపలే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళండి. సో అది మీకు చాలా చాలా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. మీరు అసలు ర్యాంక్ కొట్టాలంటే కన్నా ముందు కూడా మీరు చేయాల్సిన పని, మీకు కావాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, టైం రీచ్ అవ్వండి. సో ఖచ్చితంగా కూల్ గా ఉండండి, పాజిటివ్ గా ఉండడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఈ నైట్ చదవకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది థియరీ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. మీ లైఫ్ ని డిసైడ్ చేసే ఎగ్జామ్. సో కంఫర్టబుల్ గా మీకు నచ్చిన పని చేయండి. సో ప్రశాంతంగా ఉండండి, మంచి నిద్ర అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ కూల్ గా ఉండండి, పాజిటివ్ గా ఉండండి. సో ఖచ్చితంగా మీ బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోండి. సో మీ బ్రెయిన్ ని కామ్ గా, కూల్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా, సో 100% వన్స్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ పేపర్ ని అబ్జర్వ్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, సో ఈజీగా ఉందా, హార్డ్ గా ఉందా, మీడియం గా ఉందా, దాన్ని బట్టి మీ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అలాగే ఆన్సరింగ్ అనేది కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు చేసే రెస్పాన్స్ బట్టి క్రాస్ చెక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏ విధంగా ఉంటాయంటే, విత్ అని ఉండొచ్చు, వితౌట్ అని ఉండొచ్చు, ఎక్సెప్ట్ అని ఉండొచ్చు. సో అట్లాంటిది కూడా ఖచ్చితంగా గమనించండి. విత్ అన్నాడా, వితౌట్ అన్నాడా, ఎక్సెప్ట్ అన్నాడా, వన్ అన్నాడా, ఆల్ అన్నాడా, ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నాడా, ఎక్సెప్షన్ అన్నాడా. సో క్లియర్ గా గమనించండి. చాలా మైండ్ అనేది క్లియర్ గా గమనించండి. అండ్ అలాగే చేయకూడని పనులు ఏంటంటే కనుక, ఖచ్చితంగా ప్యానిక్ అయితే అవ్వద్దు. అసలు అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ప్యానిక్ అయితే గురవ్వద్దు. అలాగే హరీ బరీ అవ్వద్దు. ఖచ్చితంగా టైంకే వెళ్ళండి. టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. హరీ బరీగా హడావుడి చేసుకోవద్దు. సో దానివల్ల మీ మైండ్ సెట్ మారిపోతుంది. అలాగే క్విక్ ఆన్సరింగ్, అంటే మీకు ఆన్సర్ తెలిసిందని ఎమ్మటనే మీరు ఆన్సర్కి వెళ్ళిపోవద్దు. ఎమ్మటనే మీరు ఆన్సర్కి వెళ్ళిపోవద్దు. ఒకసారి ఎలిమినేషన్ చేసుకోండి. అంటే ఇది ఎందుకు కరెక్ట్ అయింది, మిగతా ఎందుకు కరెక్ట్ కాదంటే ఎలిమినేషన్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ అలాగే ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొద్దు. ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొద్దు. అలాగే డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. సో ఏ క్వశ్చన్ కూడా చదవకుండా వదిలిపెట్టొద్దు. ఏ క్వశ్చన్ కూడా చదవకుండా ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు. సో డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో అవ్వండి. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా పాజిటివ్ గా ఉన్నారు. అదే మెయింటైన్ చేయండి. ఈ నైట్ అనేది చాలా క్రూషియల్ మీకు. సో పాజిటివ్ గా ఉండటానికి, అలాగే చదవకుండా ఉండటానికి ట్రై చేయండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే థియరీ ఎగ్జామ్ కాదు కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్. సో అంతా చాలా పాజిటివ్ గానే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. మీరు తీసుకెళ్లాల్సిన రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అసలు అసలు చేయకుండా ముందే రెడీ పెట్టుకోండి. సో వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ముందే ఎగ్జామ్ సెంటర్ ఉంటే కామ్ గా ఉండండి. ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు రేపు వద్ద అసలు ఇంకేం చదవద్దు. ప్రశాంతంగా ఇంటి దగ్గర నుంచి చక్కగా రెడీ అయ్యి వెళ్ళండి. మీకు ఏదైనా నచ్చని గుర్తునండి. సో ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ కాన్ఫిడెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క పాజిటివ్నెస్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. అండ్ డెఫినెట్ గా మీ అందరూ కూడా క్వాలిఫై అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్ గా మన యూట్యూబ్ ఛానల్ మెసేజ్ చేయండి. అండ్ డెఫినెట్ గా మీకు నేను రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో కూడా ఖచ్చితంగా మీ రెస్పాన్స్ అయితే నాకు కావాలి.
సో రియల్లీ చాలా థ్యాంక్ యూ. సో మన వీడియోస్ అన్ని చాలా బాగా మీరు ఫాలో అవుతున్నారు, అవి మీకు యూటిలైజ్ అయ్యింది అండ్ డెఫినెట్ గా రిజల్ట్ లో అపీర్ అవుతుందని నేను చూస్తున్నాను. అండ్ ఈ రోజు కనుక మీరు రివైజ్ చేయాలనుకుంటే కనుక మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా రివైజ్ చేయండి. ఎందుకంటే జీడీసీ మోడల్ క్వశ్చన్ పేపర్స్ నేను రివైజ్ చేశాను. సో జీడీసీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి మోడల్ పేపర్లు ఇస్తారు, అవి ఖచ్చితంగా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్వేస్ యువర్ రెస్పాన్స్, యువర్ కోఆపరేషన్. సో మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యూచర్ లో కూడా మన ఛానల్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్ అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యూ వాట్ యు వాంట్. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీ దగ్గరకు వస్తుంది. రేపు మీరు ప్రశాంతంగా పర్ఫార్మ్ చేయండి చాలు. ఆల్ ద బెస్ట్.